డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి మీద భారీ కుట్రలు జరుగుతున్నాయి. ఆయన్ని తప్పుదోవ పట్టించి జగన్మోహన్ రెడ్డిని జనాల్లో పలచన చేయటం కోసం ఈ మావిగన్ అనే ఒక స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఇది ఇప్పుడు వైసీపీ పేటీఎం బ్యాచ్ మాట్లాడుతున్న మాట. అంటే దీని వెనకున్న అసలార్థం కనుక గూఢార్థం తీసుకుంటే ఆ మావిగన్ అని జగన్ చెప్పిన ఆ మాటని ఈ అనలిస్టులే ఒప్పుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయమై వాళ్ళు జనాల్లో పలచనైపోతున్నాడు అనే సంగతిని కూడా వాళ్ళు ఒప్పేసుకున్నట్టే లెక్క. కాకపోతే ఇది అంతా తప్పుదారి పట్టించడానికి జగన్ మీద కుట్రలు చేసి ఆయనకి తప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు అని అంటే ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి దీని బాధ్యత వహించాలా? లేదు, ఈ మావిగన్ అని జగన్ చెప్పగానే దాన్ని భుజానికి ఎత్తుకొని విపరీతంగా ప్రచారం చేయడానికి బయలుదేరిన పేర్ని నానియో లేకపోతే అంబటి రాంబాబో, లేదు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టిన బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ కలిసి ఆ కుట్రలో భాగం అయ్యి జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎక్కువ స్లంపులోకి దింపడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలా? నవ్విన నాప చేయనే పండుతుంది చూడండి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్నే ఖచ్చితంగా మంచిగా మీ ముందుకు తీసుకొస్తాడు అని పేర్ని నాని చెబుతున్నాడంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పేర్ని నాని కుట్ర చేసినట్ట? లేదు, ఆ స్క్రిప్టు ఏదైతే ఉందో ఇది మాట్లాడండి, ఇది మాట్లాడొద్దు, ఈ అంశం మీద ఇదిగో ఈ నెంబర్స్ ఉన్నాయి అని సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తాడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర చేసినట్ట? ఏమనుకోవాలి ఇక్కడ? అసలు భారీ కుట్రలకు తెర తీసే జగన్మోహన్ రెడ్డి మీదే కుట్ర చేయగలిగిన మొనగాడు ఎవడైనా ఉంటాడా ఆంధ్ర రాష్ట్రంలోనే? అందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండే అవకాశం ఉంటుందా? నిజంగా అలాగ కుట్ర ఏదైనా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డికి అనుమానం వస్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి ఇంకా బాగా తెలుసు బయట ప్రజానీకం కంటే కూడా. అందుకని ఎంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు అంటే మావిగన్ అనే ఒక పదాన్ని, లేదు ఆయన ప్రతిపాదించిన ఆ రాజధానిని ఈ అనలిస్టులే ఒప్పుకోలేకపోతున్నారు. గతంలో అమరావతి అక్కడే ఉంటుందని చెప్పినప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు, అభివృద్ధి, వికేంద్రీకరణ అని చెబితే ఈ అనలిస్టులు మరి వాళ్ళు ఇచ్చే పేటీఎం దీనికోసం ఆయన సపోర్ట్ చేయడానికి ఒక కారణం కూడా కనపడతా ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ, అమరావతిలోనే మొత్తం డబ్బులు పోసేస్తే ఉత్తరాంధ్రకి ఏంటండి, రాయలసీమకి ఏంటి అని మాట్లాడేవాళ్ళు. అసలు రాష్ట్రానికే ఏమన్నా జరిగితే ఈ 2 ప్రాంతాలకి ఉపయోగం కాక ఏముంటుంది? ఇది అసలైన మాట అనుకోండి. కాకపోతే జగన్ ఆలోచన దేన్ని బ్లైండ్గా సపోర్ట్ చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉండింది ఆ రోజున. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్న చాలామంది ఈ మావిగన్ అనే దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. అమరావతికి పక్కనే మరొకటి ఒక 110 కిలోమీటర్ల పొడుగున అటు మచిలీపట్నం దగ్గర నుంచి ఇటు గుంటూరు దాకా విజయవాడను కూడా కలుపుకొని మావిగన్ అనే రాజధాని పెడితే ఏమిటి అందులో వచ్చే లాభం అనేది ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదా. కాకపోతే ఈ సమయంలో అమరావతి చట్టబద్ధత చేయబడుతున్న సమయంలో, అమరావతి సంబరాలు అంబరాన్ని అంటాల్సిన ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి సొంత ట్రిక్కా, లేకపోతే ఎక్కడి నుంచైనా అద్దెకు తెచ్చుకున్నాడా, లేదు ఎవరైనా ఆయన్ని తప్పుదోవ పట్టించడానికి స్క్రిప్ట్ ఇచ్చారా అనే దాంట్లో ఈ వ్యవహారం మొత్తం ఒక పల్సన అయిపోయే విధంగా కనపడుతుంది. జగన్ మీద ఆల్రెడీ ఈ మావిగన్ను అనే ట్రోలింగ్ విపరీతంగా జరుగుతుంది. దాన్ని కనీసం ఆ అనలిస్టులు కూడా భరాయించలేకపోతున్నారు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మావిగన్ అనే దాన్ని ఆయనే సొంతగా నోటితో చెప్పి వీళ్ళందరినీ స్లంపులోకి దింపేశాడు. విపరీతంగా వస్తున్న ఈ ట్రోల్స్ మొత్తాన్ని ఈ అనలిస్టులు కొత్త ఉడికిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని ట్రోల్స్ ఏమిటి అని. మరి అలాంటప్పుడు మావిగన్ అనే మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుంటుంటే సరిపోయేది కదా. కానీ విచిత్రమైన విషయం ఏమిటి అని అంటే, నేను వస్తే మళ్ళీ రాజధాని మారుస్తాను, రాజధాని మార్పే నా లక్ష్యం అని ప్రజలకి చాటి చెప్పినట్టు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు అని అంటే, అలాంటి దానికి ఏం సమాధానం చెప్పాలో మరి ఈ అనలిస్టులకి ఏం అర్థం కావటం లేదు. ఈ పేటీఎం బ్యాచ్ మొత్తం ఈ రోజున ఏదో జగన్మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక మాటలు మాట్లాడుతూ వాళ్ళ వీడియోల్లో కావచ్చు, వాళ్ళు టీవీల్లో మాట్లాడే దాంతో ప్రచారానికి దిగారు. అంటే ఈ మావిగన్ని దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎవరూ ఒప్పుకోలేకపోతా ఉన్నారు.
ఈ బయటకు మాట్లాడుతున్న అంబటి రాంబాబు, పేర్ని నానియో లేకపోతే బొత్స సత్యనారాయణ వీళ్ళకి కూడా తెలుసు ఇంటర్నల్గా ఇది ఎంత పెద్ద నష్టం చేస్తుంది అనేది. అసలు అమరావతితో పెట్టుకోవటం మూలానే 2024లో 11 స్థానాలకి పడిపోయాం మనం అని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. వాళ్ళ గతంలో వీడియోల్లో కావచ్చు, ఇంటర్వ్యూల్లో కావచ్చు ఇదే చెప్పున్నారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితమైన స్టాండ్ తీసుకుంటాడు, లేదు నెక్స్ట్ ఎలక్షన్ నాటికి అమరావతిని ఒప్పేసుకుంటాడు అనే విషయాన్ని కూడా ప్రచారం చేయడానికి కూడా వీళ్ళు సంసిద్ధపడి ఉన్న సమయంలో నేను అస్సలు ఒప్పుకోను, నేను అమరావతి మీద కుట్రలో ఆపను అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు మావిగన్ పేరుతోటి. ఇక దీంతో ఏం ప్రచారం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితులు ఇప్పుడు ఈ అనలిస్టులకు తయారై కూర్చున్నాయి. అసలు పులి మీద పుట్ర అన్నట్టు జగన్ మీద కుట్రలు చేస్తున్నారు. గతంలో వాసుదేవన్ అనే ఒక జర్నలిస్ట్ కూడా చెప్పాడు, మీకు అందరూ గుర్తుండే ఉంటే గనక, పోలీసులు కూడా పిలిచి విచారణ చేస్తే మొత్తం చేతులు ఎత్తేశాడు. జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి విపరీతమైన కుట్ర జరుగుతోంది. ఆయన్ని చంపటానికి షార్ప్ షూటర్లు, స్నైపర్లు ఒక 50 మంది దిగి ఆంధ్ర రాష్ట్రం అంతా విస్తరించున్నారు. ఎక్కడ కనపడితే అక్కడ అసాల్ట్కి ప్రయత్నం చేస్తారు అని ఒక వీడియో చేశాడు. దాని మీద మరి పోలీసులు విచారణకు పిలిస్తే ఆయన కొన్నాళ్ళు దాక్కొని ఆ తర్వాత పోలీసులు ముందుకు వచ్చి మీకు ఎవరు చెప్పారు అని అడిగితే, ఎక్కడో హైదరాబాద్లో మెట్రో ట్రైన్లో వెళ్తుంటే పక్కన ఎవరో ఇద్దరు ఇది మాట్లాడుకుంటున్నారట. దానికి ఏం శాంటిటీ ఉంది, పోనీ వాళ్ళతోటి ఇంకేమైనా సమాచారం తీసుకున్నాడా ఈయన, వాళ్ళు ఎవరు, ఎలా ఉంటారు, ఏమైనా గుర్తులు ఏమైనా చెప్పగలుగుతాడంటే టోటల్గా హ్యాండ్సప్. ఇంకా ఆ దెబ్బతోటి ఆ వాసుదేవన్నే ఆ ఛానల్ కూడా బయటకు పంపించాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం పేటీఎం బ్యాచ్ ఏ రకంగా మాట్లాడుతున్నారనేది గతంలోనే మనకు అర్థమైంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, జగన్ ఏది చెప్పినా దాన్ని బ్లైండ్గా ప్రజల ముందుకు తీసుకొచ్చి వితండవాదం, విచిత్రవాదం చేసే వాళ్ళే ఈ రోజున మావిగన్ననే దీన్ని ఒప్పుకోలేని పరిస్థితికి వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని పార్టీకి విపరీతంగా నష్టం, జగన్కే విపరీతంగా నష్టం అనేది వీళ్ళు గుర్తించారు, కానీ జగన్ గుర్తించలేదు అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. దీంతో ఇక జగన్మోహన్ రెడ్డి మీద కుట్రలు చేయటం మూలానే ఇట్లాంటివన్నీ తప్పుడు స్క్రిప్ట్లు ఇస్తున్నారు అని అంటే, ఇప్పుడు అసలైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. బొత్స సత్యనారాయణనో లేకపోతే అంబటి రాంబాబునో, ఇంకా కాదనుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డిని, అసలు ఈ స్క్రిప్ట్ తయారు చేసింది ఆయనేనని కూడా కొంతమంది చూచాయిగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విపరీతంగా స్లంపులోకి వెళ్ళిపోతున్నాడు అనే నిజాన్ని వీళ్ళు బయటకు చెప్పలేక ఈ రకంగా చెబుతున్నారు అనేది అయితే పూర్తిగా అర్థమవుతుంది. జగన్ మీద కుట్రలు చేయగలిగిన మొనగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు లేరు. ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డే. ఏదో సినిమాలో చెప్పినట్టు మ్యాప్లు వేసే పోలీసోడికే మ్యాప్ వేస్తారా అని అంటే, జగన్ మీదే కుట్రలు చేస్తే ఈజీగా దొరికిపోరు. వాళ్ళందరికీ ఏ రకమైన తదుపరి కార్యక్రమాలు ఉంటాయనేది ప్రజలెవరికి తెలియదా? అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి దీన్ని చమక్కుని ప్రజల మీద కొదిలి అమరావతి మీద జరిగే చర్చను తప్పుదోవ పట్టించడానికి ఆయన ఒక ప్రయత్నం చేశాడు. దాన్ని సర్దలేక, లాక్కోలేక, పీక్కోలేక వీళ్ళు చచ్చిపోతానే ఉన్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.